కర్నూలు నగరంలోని ఎస్వీ కాంప్లెక్స్లోని కేఫే ఐస్ మ్యాజిక్లో చెడిపోయిన చికెన్ పెడుతున్నారని కొనుగోలుదారుడు రికార్డ్ చేసిన ఓ వీడియో గ్రూప్లో పెట్టారు. కొందరు విలేకరులు కర్నూలు ఎస్వీ కాంప్లెక్స్లో ఉన్న ఐస్ కేఫే మ్యాజిక్ కొనుగోలుదారులకు చెడిపోయిన చికెన్ పెడుతున్నారని సిబ్బందిని వివరణ కోరారు. అయితే కేఫే ఐస్ మ్యాజిక్లో పనిచేస్తున్న సిబ్బంది కస్టమర్లకు మంచి చికెనే పెట్టామని, ఏ రోజుకు ఆ రోజు శుభ్రమైన చికెన్ అందిస్తున్నామని వివరణ ఇచ్చారు. కొన్ని హోటల్లో, రెస్టారెంట్లో చికెన్, మటన్ వంటి మాంసాహారాన్ని ఫ్రిడ్జ్లలో నిల్వ పెట్టి రోజుల తరబడి కస్టమర్లకు అందిస్తున్న సంఘటనలు జరుగుతున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఓకే సార్. బస్ దీంట్లో నుంచి వాడతాము, మళ్ళీ అలాగే ఉంటుంది. డేట్ చూడండి, అన్ని దాంట్లో డేట్ వస్తుంది మీకు. ఓకే. അതൊന്നും ഓപ്പൺ ചെയ്യുന്നുണ്ട്. അതില്ല, ഇതെത്ര ഇതിന് നോക്കിയാൽ സാധനം സൈഡിൽ എത്ര ഇതിന് എത്ര ഇതിന് మసాలా ఫ్రీజ్ అవ్వడానికి. ఇది కూడా ఇది డైట్ ఉంది, ఇది లోపల కూడా చూడాలి. ये कर्नूल का आइस मैजिक है. इस आइस मैजिक में आपको बहुत सारे प्रोडक्ट्स मिल जाती हैं, लेकिन ये प्रोडक्ट्स कैसे है सो आप खुद आज मेरे साथ जो भी चला है इन लोगों के सामने, ये शख्स हैं, इनके सामने मैंने अभी ऑर्डर किया था चिकन का. एक बेस्ट आइटम कौन सा है बोले तो उन्हीं के एम्प्लॉय ने बताया कि ये अच्छा रहेगा, तो मैंने उसी चीज़ को ऑर्डर किया. इसमें देखिए चिकन को गौर से देखिए, अंदर हड्डी के पास सड़ा हुआ दिख रहा. इसमें आपको इसमें भी देखिए, इसमें भी सड़ा हुआ है. वो बता रही हैं कि ये हमारी जिम्मेदारी नहीं, क्योंकि ये हमने बाहर से खरीदा है, ये लोगों की जिम्मेदारी नहीं, ये बता रही. కస్టమర్ వచ్చి చికెన్ వింగ్స్ ఆర్డర్ చేయాలండి. అది వింగ్స్ ఆర్డర్ ఇచ్చింటే వింగ్స్ అంటే ఆల్రెడీ 2 పీసెస్ వాళ్ళు తిన్నారు. అంటే తిన్న తర్వాత ఉన్న ఒక 2 పీసెస్ నుంచి అంటే లోపల బోన్ జాయింట్ పీసెస్ నుంచి బ్లడ్ వచ్చింది. అది ప్రాబ్లం. అంటే దానిలో ఇష్యూ ఏమైందో మనకు చికెన్ కస్టమర్ ఏం చెప్పారంటే అది చికెన్ పాతదని చెప్తున్నారు. కానీ మీరు అందరూ తెలిసినట్టే మనం ఒక చికెన్ అది ఫ్రెష్గా ఉంటేనే దాని లోపల నుంచి బ్లడ్ వస్తుంది. ఒకవేళ అది ఫ్రోజన్ చికెన్ కానీ పాత చికెన్ కానీ అయితే దాంట్లో బ్లడ్ రాదు, అంటే అది బ్లడ్ క్లాట్ అయిపోతుంది. ఇది ఇప్పుడు మనకి జాయింట్ లోపల ఉన్న బ్లడ్ మనకు ఇప్పుడు ఫ్రై చేస్తున్నప్పుడు కూడా మనకి కనపడదు. అంటే లోపల మీట్ లోపల ఉంటుంది బ్లడ్ అనేది, మనకు అది తిన్న తర్వాతనే అది కనిపిస్తుంది. అది కాకుండా కస్టమర్ చెప్పేది ఏమంటే అది చెడిపోయిన చికెన్ అని చెప్తున్నారు. కానీ అలా జరగడానికి ఎటువంటి ఇది లేదండి, ఛాన్స్ లేదు. ఎందుకంటే మనకు డైలీ చికెన్ వచ్చేసి డైలీ లైవ్ చికెన్ తీసుకుంటాము. అది కూడా కాకుండా ఫ్రోజన్ చికెన్ అనేది మీకు అలా బ్లడ్ కాదు, అది ఫ్రెష్ చికెన్ అయినందుకు కాబట్టి దాంట్లో నుంచి తర్వాత వచ్చేసి కస్టమర్ అది పాడైపోయిన చికెన్ అని చెప్తున్నారు. కానీ వాళ్ళకి ఆ టైంలోనే మేము మొత్తం మన కిచెన్ కానీ మనం వాడే మెటీరియల్స్ గురించి కానీ మనం వాడే మీట్ గురించి కానీ మొత్తం చూపించడానికి రెడీ అయ్యాము. కానీ కస్టమర్ దానికేమీ ఇది పడలేదు. అంటే వాళ్ళకి అది వద్దు అనేటట్లు మాట్లాడారు. అంటే వాళ్ళకి అదేం వద్దు, ఇక్కడ ఉన్న చికెన్ అంతా పాడేమనేటట్లు మాట్లాడారు. అంటే ఇక్కడ ఉన్న మన దగ్గర ఉన్న స్టాక్ చికెన్, అంటే మన దగ్గర ఆ రోజు కోసం మనం తెచ్చుకున్న చికెన్ అంతా వాళ్ళు పాడేమని చెప్పారు. కానీ అదైతే మనకు పాసిబుల్ కాదు కాబట్టి దాని గురించి ఏం చేయలేకపోయారు. దానికనేసి ఆ కస్టమర్ కోపడ్డారు. వాళ్ళు ఆ ఇష్యూ తీసేసి ఎస్కలేట్ చేశారు. అదే ఒక వీడియో లాగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జరిగిన ఇష్యూ వచ్చేసి ఇదండి. ఇప్పుడు అంటే మనము ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క కస్టమర్కి కానీ ఒక ఆఫీసర్ అనేట్టు కూడా కాదు, అంటే మనకి ఇక్కడ హెల్త్ ఆఫీసర్స్ కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కానీ వాళ్ళకొక్కటే అని కాదు, ప్రతి ఒక్క కస్టమర్ అది ఏ చిన్న ఒక ఆర్డర్ కోసం వచ్చిన కస్టమర్ అయినా కానీ వాళ్ళకు కూడా అదే టైంలో అంటే ఏం ప్రికాషన్స్ ఏం లేకుండా వాళ్ళకి డైరెక్ట్
వాళ్ళకి డైరెక్ట్ అదే టైంలోనే అక్కడ కిచెన్కి వచ్చి కిచెన్ మొత్తం ఇన్స్పెక్ట్ చేయడానికి, కిచెన్ మొత్తం మనం మేకింగ్ చూడడానికి, ప్రిపరేషన్స్ చూడడానికి ఆ టైంలోనే మనం కాల్ చేస్తాం. అంటే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి క్లారిఫై చేసుకోవడానికి ఆ టైంలోనే మేము పిలుచుకుంటాం. అంటే దే క్యాన్ విజిట్ అవర్ కిచెన్. కానీ ఈ కస్టమర్ దానికి ఏం రెడీ అవ్వకుండా వాళ్ళు ఈ ఇష్యూని ఎస్కలేట్ చేశారు, దాన్ని చేశారు. మీ పేరు? యువర్ గుడ్ డే. నా పేరు రాజీ అండి. నేను ఇక్కడ అవుట్లెట్ మేనేజర్, ఇక్కడ అవుట్లెట్ చూసుకుంటాను. వద్దు